standing 6 feet in front of you, 125 kgs. This is my side profile, this is my front profile. Hey, hi, good morning everyone. Good morning. This is Sheikh Afnan Nabi representing the facial. ఏంటంటే అసలు ఎనర్జీ లేదు, అందరికీ నిద్ర వస్తుంది, అందరూ వీక్ గా ఉన్నారు, కాఫీ తాగలేదా? ఓకే అండి, 8 minutes ప్రెజెంటేషన్ ఇచ్చారు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు నాకు, నేను నా బిజినెస్ మీకు నా గురించి నేను చెప్పుకోవడానికి మీకు. సో ద ఫేషియల్ రూమ్ అనేది నేను 9 years ముందు నుంచి ఫీల్డ్ లో ఉన్నానండి. ద ఫేషియల్ రూమ్ అనేది 4 years ముందు నేను రీస్టార్ట్ చేశాను. సో 4 years నుంచి ప్రొఫెషనల్ గా వర్క్ చేస్తున్నాను. ఇంతకు ముందు నేను జిమ్స్ లో వర్క్ చేశాను, చాలా చోట్ల ఇండియాలో more than 8 states లో వర్క్ చేశాను అనమాట. సో ఐఎమ్ హ్యాపీ టు సే దాట్. ఇంకోటి, అసలు ద ఫేషియల్ రూమ్ అనేది ఏంటి అంటే అండి, మోస్ట్లీ మనం మీ ఫంక్షనల్ మీద వర్క్ చేస్తాం. యాజ్ ఐఎమ్ హ్యూమన్ బయోమెకానిక్స్ స్పెషలిస్ట్, మీకు నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, లో బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, మీ లైఫ్ స్టైల్ వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. ఈ లైఫ్ స్టైల్ వల్ల వచ్చినందుకు విషయం అనేది ఉంటే దానికి యాంటీడోట్ ఉంటుందా లేదా? సేమ్ థింగ్, మీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ కి యాంటీడోట్ నేను ఇస్తానండి. అంటే దానికి మనం ఏం చేయొచ్చు, ఏంటి గైడ్ చేస్తాను బెటర్గా. ఇప్పుడు జనరల్ గానే మన టీంలో మన అందరిలో సార్ తీసుకున్నాం. సార్ ఇప్పుడు డైలీ ఒక 12 hours to 10 hours ఒకటే చోట కూర్చొని వర్క్ చేయాల్సి వస్తుంది. సార్ దగ్గర పెద్ద షాప్ ఉంది, చాలా మంది వచ్చి సరుకులు తీసుకుంటా ఉంటారు. సో మనం ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఏమైంది, సెడెంటరీగా ఉండడం వల్ల మన మసిల్స్, మనం ఏదైతే పొజిషన్ లో కూర్చుంటామో మసిల్ పైన ఒక తెల్లటి లేయర్ ఉంటుంది, దాన్ని ఫేషియా అంటారండి. దాంతోనే మన కంపెనీ పేరు కూడా ద ఫేషియల్ రూమ్ అన్నమాట. ఆ లేయర్ ఏమైందంటే అట్లా కూర్చోవడం వల్ల ఎక్కువసేపు ఈ హ్యామ్స్ట్రింగ్ మసిల్ ఉందా, ఇక్కడ ఆ పొజిషన్ అంటే మీ ఫ్లెక్షన్ ఉంది, బైసెప్ ఉంది, బైసెప్ ఇక్కడ చూపిస్తున్నా, దిస్ ఇస్ ఫ్లెక్షన్, దిస్ ఇస్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు హ్యామ్స్ట్రింగ్ మసిల్ ఉంది, నేను నుంచొని ఉంటే దట్ ఈస్ ఇన్ ద ఎక్స్టెన్షన్ పొజిషన్, కూర్చుంటే ఫ్లెక్షన్ పొజిషన్. హ్యామ్స్ట్రింగ్ దగ్గరగా అవుతుంది మసిల్, బైసెప్ ఇట్లా చూపించినట్టు. ఎప్పుడైతే మీరు ఆ దగ్గర పొజిషన్ ఎక్కువసేపు ఉంటారో, ఇట్లా బైసెప్ చూపించుకుంటారు మీ హ్యామ్స్ట్రింగ్, అక్కడ ఉన్న సరౌండింగ్ లేయర్ అనేది షార్టనింగ్ అయిపోయి కైండ్ ఆఫ్ ఏ బ్రౌనిష్ కలర్ వస్తుంది అనమాట. దాన్ని కాల్సిఫికేషన్ అంటారు, చాలా పేర్లు ఉన్నాయి, సైంటిఫిక్ పేర్లు. మనం ఏం చెప్తామంటే అది చిన్నగా చేస్తుంది మసిల్ని. పువ్వు ఎట్లా అయితే విడుచుకోక ముందు దాన్ని ఏమంటారు, ఇట్లా ఉంటుంది కదా, మొగ్గ అంటారు. మొగ్గ విడుచుకున్న తర్వాత పువ్వు అయితే మీరు ఇట్లా కూర్చోవడం వల్ల ఓవర్ ది ఇయర్స్, ముడుచుకోవడం వల్ల, సో ఓవర్ ది ఇయర్స్ ఇట్లా కూర్చొని సెడెంటరీగా ఉండడం వల్ల ఆ ఏరియా అనేది అట్లా క్లోజ్ అయిపోయి ఉంటుంది అనమాట. మేమేం చేస్తామంటే థెరపీస్, చాలా థెరపీస్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ థెరపీస్ ఉన్నాయి. ఆ థెరపీస్ లో మీకు ఏది సెట్ అయిందో చూసి ఆ ఏరియాని పువ్వు విడుచుకున్నట్టు విడుస్తామండి. సో దట్ మీరు ఫ్రీగా మూవ్ అవ్వచ్చు, రేంజ్ ఆఫ్ మోషన్ బెటర్ ఉంటుంది, పెయిన్ ఫ్రీగా ఉండొచ్చు అనమాట. సో మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటంటే అంటే క్యారోప్రాక్టిక్ థెరపీ ఉంది, రిలాక్సేషన్ థెరపీస్ ఉన్నాయి, ఇంకా MFR థెరపీస్ అని ఉన్నాయి. సో ఇప్పుడు మనం టెక్నికాలిటీలో వెళ్దాము. ఇట్లా మనం సెడెంటరీగా ఉంటున్నాం కాబట్టి వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్? దేర్ ఆర్ 4 మెయిన్ ఫంక్షన్స్ అండి: స్టాండింగ్, వాకింగ్, రన్నింగ్, థ్రోయింగ్. ఇది బయోమెకానిక్స్ లో వి బిలీవ్ ఇన్ దిస్. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్. బట్ వాట్ వి ఆర్ డూయింగ్ రైట్ నౌ, సిట్టింగ్, ఈటింగ్, సిట్టింగ్, రిపీటింగ్ ద సేమ్ ప్రాసెస్, విచ్ మీన్స్ సైకలాజికల్ గా, మెంటల్ గా మీకు వర్క్ ఉంది కానీ ఫిజికల్ గా వర్క్ అనేది మనకు తక్కువ ఉంటుంది. నేను చెప్పిన దానికి మీ అందరూ అర్థమవుతుంది కదా, ఫిజికల్ గా వర్క్ ఎక్కువ లేదు, సైకలాజికల్ గా, మెంటల్ వర్క్ ఎక్కువ ఉంది మన అందరికి. సో మూవ్మెంట్ అనేది తగ్గుతుంది. సో మనం నేచర్ లో ఎక్కడైనా చూస్తే వాటర్ బాడీస్ స్టాగ్నెంట్ గా ఉంది, మూవ్మెంట్ లేకపోతే బ్యాక్టీరియా బ్రీడింగ్ గ్రౌండ్ అయిపోయింది అనమాట. మన బాడీ 70% వచ్చేసి వాటర్. సో మనం మూవ్ అవ్వాలి, మూవ్ అవ్వకపోతే సెడెంటరీ ఉంటే ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. ఇట్ మైట్ బి మస్కులర్ ఇష్యూస్, ఇట్ మైట్ బి ఆర్గనల్ ఇష్యూస్, ఏదైనా మన సెడెంటరీ ఉంటే వస్తాయి. సో సెడెంటరీ ఉండడం వల్ల నా సెగ్మెంట్ లో పెయిన్ రిలేటెడ్ మనకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుందని చూస్తే, సో ఈ నీ ఉంది కదా, నీ ఈజ్ ఎ హింజ్ జాయింట్. నీ ఏం చేస్తుంది, ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్ చేస్తుంది. ఎప్పుడైతే మనము ఈ నీ జాయింట్ ని ఇదే పొజిషన్ ఇట్లా ఉంచుతున్నామో, ఇట్లా పొజిషన్ ఉంచినప్పుడు ఏమైంది, ఈ సరౌండింగ్ మసిల్స్ అనేవి ఆ పొజిషన్ తీసేసుకుంటాయి. అంటే ఇది ఎక్స్టెన్షన్. ఈ నీ ఎట్లా ఉంది, నేను ఉంచున్నా ఇట్లా, నేను కూర్చుంటే ఏమైంది, ఇదే నీ ఇట్లా ఫ్లెక్షన్ అయింది. ఎప్పుడైతే ఈ నీ ఫ్లెక్షన్ అయిపోయిందో అదే పొజిషన్ లో అవర్స్ అండ్ అవర్స్ మనం కూర్చుంటున్నాము, ఆ సరౌండింగ్ మసిల్స్ ఆ షేప్ తీసేసుకుంటాయి. మళ్ళీ నుంచున్నప్పుడు కొద్దిగా టైట్ గా ఏదో విడుచుకుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది కదా, అదే ఆ ఫేషియా మనకు ఆ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. సో మీరు దీన్ని పట్టించుకోకపోతే ఏమైందంటే, సో మీ నీ ఫంక్షన్ ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్. ఎప్పుడైతే ఈ సరౌండింగ్ మసిల్స్ టైట్ అయిపోయినాయో, ఆ మసిల్స్ ఏం చేస్తాయి, ఇక్కడ కింద మసిల్ టైట్ అయింది ఫర్ సపోజ్ ఇక్కడ షిన్ బోన్ దగ్గర, ఈ కింద మసిల్ టైట్ అవుతే
ఇది అగోనిస్ట్, యాంటగోనిస్ట్ మసిల్ క్వాడ్రిసెప్. ఈ రెండు మసిల్స్ టైట్ అయ్యి తగ్ ఆఫ్ వార్ చేస్తాయి. ఇది మన నీ పని అండి, ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్. ఎప్పుడైతే మనకి ఈ టైట్నెస్ ఉందో ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ తో పాటుగా టార్క్ కూడా ఉంటుందండి. టార్క్ అనేది న్యాచురల్ గా మన ఎనాటమికల్ గా మనం నడుస్తున్నప్పుడు ఉండదు, బట్ ఈ అన్యాచురల్ టార్క్ అనేది మన టైట్నెస్ వల్ల మనకు వస్తుందండి. ఈ టార్క్ ఎప్పుడైతే మన ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ నార్మల్ డోర్ ఓపెన్ క్లోజ్ ఎప్పుడైతే ఈ టార్క్ వస్తుందో మధ్యలో ఉన్న లేయర్ డిసింటిగ్రేట్ అవుతా ఉంటుందండి. మీరు అంత యాక్టివ్గా లేరు, సెడెంటరీగా ఉన్నారు, సో మీకు పెద్ద ప్రాబ్లం అవ్వకపోవచ్చు. ఏమైందంటే ఇక్కడ టైట్నెస్ వల్ల ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ వల్ల మధ్యలో ఉన్న లేయర్ అరుగుతూ ఉంటుంది మెల్లిమెల్లిగా. ఎక్కువ మూమెంట్ లేదు, హాయిగా కూర్చుంటాను, లేస్తాను, ఇంటికి వెళ్తాను, పడుకుంటాను, తింటాను అన్న వాళ్ళకి. ఎవరైతే ఎప్పుడైనా సడన్ గా ఎవరైనా మీ బ్యాగ్ తీసుకొని పారిపోయారు, దొంగపడ్డారు, ఎప్పుడైనా ఏమైంది, అట్లాంటప్పుడు ఏమైందంటే ఈ టైట్నెస్ అనేది ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ అవుతుంది కదా, టార్క్ వచ్చేస్తుంది కదా, ఆ సడన్ మూవ్మెంట్ ఇచ్చినప్పుడు ఆ టార్క్ కి ఏసీఎల్ అనేది టేర్ అయిందండి. ఏసీఎల్ లిగ్మెంట్స్ ఉన్నాయి కదా, లిగ్మెంట్స్ టేర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, మస్కులర్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో మన గ్రూప్ లో సార్ నేను చెప్పాలి కదా, సో మన గ్రూప్ లో భరత్ సుబ్రహ్మణ్యం గారు మొన్న క్రికెట్ దానికి వెళ్తున్నప్పుడు బౌలింగ్ చేశారండి. బౌలింగ్ చేస్తే ఆయనకి ఏసీఎల్ టేర్ అయింది. ఎందుకు అయింది ఏంటి అని చూస్తే హీఈస్ ఎ వెరీ యాక్టివ్ పర్సన్, ఆయన జిమ్కి వెళ్తారు, అన్ని చేస్తారు, బట్ మన లైఫ్ స్టైల్ మమ్మల్ని అట్లా చేసేస్తుంది, మనం సెడెంటరీగా ఉంటున్నాం. దెర్ మైట్ బి లాట్ ఆఫ్ రీజన్, ఇట్ మైట్ బి ఫుట్వేర్. నేను వేసుకున్న షూస్ కూడా చూడొచ్చు మీరు, 5 ఫింగర్స్ 5 వేళ్ళు 5 అట్లా వచ్చుంటాయి, నార్మల్ ఫుట్వేర్ కాదు మీరు అందరూ వేసుకున్న ఫార్మల్ ఫుట్వేర్. దీస్ ఆర్ నోన్ యాజ్ బేర్ ఫుట్ ఫుట్వేర్. వైబ్రమ్ అంటారు ఈ బ్రాండ్ ని. సో ఇండియాలో ఈ బ్రాండ్ కి నేను ఎక్స్పోర్ట్, ఇట్స్ జర్మన్ బ్రాండ్. సో ఎందుకు నేను ఇంత అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి ఆలోచిస్తున్నానంటే, నేను జూడో నేషనల్ ఫైటర్ అండి, నాకు చాలా ఇంజురీస్ అయింది, నేను చాలా చోట్ల తిరిగాను, నా నీ పెయిన్, బ్యాక్ పెయిన్ అక్కడ ట్రీట్ అయిందని చెప్పేసి. ఐ వెంట్ టు ఎ లాట్ ఆఫ్ డాక్టర్స్, ఫిజియోస్. సో ద థింగ్ ఇస్ నాకు చాలా సివియర్ గా ఇంజురీ అయింది. నాకేం సజెస్ట్ ఇచ్చారంటే బెస్ట్ డాక్టర్స్, దే ఆర్ ఆల్సో మై క్లయింట్స్, ఏం చెప్పారంటే యూ గెట్ ఆపరేటెడ్, లోవర్ బ్యాక్ ఇదేంటి ఆపరేట్ చేసుకోండి బాగుంటుందని చెప్పారు. బట్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఆపరేటెడ్. సో నేనేం చేశాను, దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ 9 years ago. Right now I am here, I am helping people. I have worked with more than 600 people, worked with actors, politicians, renowned people, renowned gastrologists from USA, UK, a lot of doctors. So that's my presentation. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఎవరైనా మా సర్వీసెస్ తీసుకున్నా కూడా మాట్లాడొచ్చండి. మద్దినేని గారు ఇప్పుడు వరకు ఒక 12 సార్లు వచ్చారండి మన దగ్గరికి. ఒక్కసారి మద్దినేని గారి కన్నా మించి వస్తున్నాడు సార్ మా ఆయన. రమేష్ గారు సార్, నేనైతే యాక్చువల్గా ప్రతి మ్యాచ్కి వెళ్ళే ముందు నేను అఫ్నాన్ దగ్గరికి వెళ్తానండి. ఎందుకంటే ఈ మజిల్స్ ఇవన్నీ కూడా నాకు యాక్చువల్ టెండెంట్ క్లియర్ అయింది. సో మ్యాచ్ ఆడాలంటే నాకు ఆ మూమెంట్ రావాలంటే మనోడి దగ్గరికి వెళ్తేనే మూమెంట్ వచ్చేలా చేసాడు నన్ను. ప్రతి మ్యాచ్కి ముందు మనోడి దగ్గరికి వెళ్ళి 2 యాక్టివిటీస్ ఉంటాయి మనోడి దగ్గర. ఒకటి జనరల్గా మనకి బాడీ అంతా కూడా రిలాక్స్ అయ్యి ఒక మిషనరీ ద్వారా థెరపీ అవుట్ చేస్తాడు, అదొకటి ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం. లేదు కొంచెం గట్టి మ్యాచ్ ఆడాలంటే మాత్రం ఆయిల్ థెరపీ ఉంది, అది చేసాడు. మ్యాచ్ దిగామంటే మాత్రం ఆ రోజు మ్యాచ్ మంది అన్నట్టుగా ఉంటుంది నాకైతే. లాస్ట్ టైం మ్యాచ్ గెలిచింది మనమే కదా సార్. రమేష్ గారు వస్తా ఉంటారే అని చెప్తారా? గట్టిగా రికార్డ్ చేయండి. అక్కడే ఉంటున్నాడు సార్, అసలు అర్థం కావట్లేదు. 12 అయినా 1 గంట ఇంకొక 5 నిమిషాలు వచ్చేస్తానంటారు. ఎప్పుడు నా దగ్గరే ఉంటారని మీరు అనుకోమాకండి, నాకు కాల్ చేయండి. మంజూర్ సార్. రీసెంట్గా వెళ్ళానండి. నార్మల్ నాకు కొద్దిగా బ్యాక్ పెయిన్ గా ఉంది అని ఒక్కసారికి నాని ఒకసారిగా బ్రేక్ చేశాడు, మొత్తం సెట్ అయిపోయింది. ఎక్సలెంట్ గా ఒక్కసారిగా బ్రేక్ చేయలేదండి, 20 నిమిషాలు ఫస్ట్ అసిస్ట్ చేసి తర్వాత చేశాను. అట్లా అని చెప్పి ఇంట్లో ఎవరికైనా పట్టేస్తే బ్రేక్ చేసేసారు సార్ సుందరెడ్డి గారు. అఫ్నాన్ మంచి బెస్ట్ థెరపీస్ ఇస్తారండి, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఆ రిలీఫ్నెస్ కానీ బాగా ఉంటుంది. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే మాత్రం చాలా హార్డ్గానే అనిపిస్తుంది, బాగా ప్రెషర్ అవుట్ అనేది చేస్తారు. బట్ తర్వాత ఆఫ్టర్ దట్ మనకి నెక్స్ట్ డే మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. సో బెస్ట్ థెరపీ యాక్టివిటీస్ ఐ స్ట్రాంగ్లీ రిఫర్. సార్ బాచి గారు, నా ఫస్ట్ కస్టమర్ వచ్చేసి మన
కేశవ గారు అండి. కేశవ గారు వాళ్ళ పార్ట్నర్స్ చాలా మంది వచ్చేవాళ్ళు. తర్వాత బాచి గారు రెఫర్ చేశారు, దాని ద్వారానే నేను BMIలోకి వచ్చాను. బాచి గారు మన దగ్గర దాదాపుగా మీరు 27,000 ఖర్చు పెట్టారండి ఇప్పుడు వరకు. నేను వేసిన లెక్క అంటే 35 కూడా వెళ్ళింది, అది లాస్ట్ ఇయర్ అనమాట. ఈ ఇయర్ చెప్పండి సార్, వాట్ ఈస్ యువర్ రివ్యూ? సో అప్నాంద్ ఎలా ఉంటుందంటే అండి, యాక్చువల్గా మనకి పెయిన్స్ అయ్యి ఉంటాయి కదా, ఆ టైంకి రిలీఫ్ థెరపీస్ కాదు. ఆ తర్వాత కూడా మన రెగ్యులర్ లైఫ్లో ఎలాగా లీడ్ చేసుకోవాలనేది ఒక సెక్షన్ పెడతాడు. స్మాల్ టెన్నిస్ బాల్తో కనుక కొన్ని యాక్టివిటీస్ చెప్తాడు. మనకి ఎక్కడైతే పాయింట్ ఆఫ్ పెయిన్ ఉందో దాన్ని ఒక టెన్నిస్ బాల్తో దాన్ని ఎట్లా రిలీఫ్ చేసుకోవాలో, మన డైలీ లైఫ్లో ఎట్లా యూస్ చేసుకోవాలో అలాంటి టిప్స్ అన్ని బాగా చెప్తాడు. సో ఐ రియల్లీ అప్రిషియేట్ అప్నాంద్. అతని ద్వారానే చాలా పెయిన్స్కి నాకు రిలీఫ్ కూడా, ఎప్పటి నుంచో ఉన్న పెయిన్స్ కూడా చాలా రిలీఫ్ అయినాయి. థ్యాంక్ యూ అప్నాంద్, థ్యాంక్ యూ. లాస్ట్ 30 seconds నేను ఫేస్ చేస్తాను సార్. సార్ చెప్పింది అదేంటంటే దాన్ని MFR అంటారు, మయోఫేషియల్ రిలీజ్. మీ ఫేషియల్ అని చెప్పాను కదా ఇందాక, మసిల్ పైన ఉంటుంది, ఆ లేయర్ని మేము హైడ్రేట్ చేస్తాం అనమాట. అండ్ టైమ్ ఇస్ ఓవర్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. దిస్ ఇస్ షేక్ అఫ్నాన్ రిప్రజెంటింగ్ ద ఫేషియల్.